దేవునికి స్తోత్రం. ఎలా ఉన్నారు? బాగున్నారా? దేవుడు చేసే కార్యములు కంటికి కనపడు, చెవి కనపడుతూ హృదయానికి గోచరములని దేవుడు ఎంతగానో చెప్తా ఉన్నాడండి. ఆయన వాక్యం బయలుపడుతుంది. ఆయన నిన్న నేడు ఒకే రీతిగా ఉన్నాడు. దేవుడు మన దేవుడండి. ఒక రోజున ఒకలాగా ఉండే దేవుడు కాదు మన దేవుడు. మన దేవుడు ఎప్పుడు కూడా ఆయన ఒకే రీతిగా అందరినీ కూడా ఆయన యందు శుద్ధ హృదయంతో ప్రార్థించమని చెప్తున్నాడు. ఆయన మనలో మంచి మనస్తత్వం, శుద్ధ హృదయం, ఆయన మంచి హృదయం ఆయనకి కావాలి. మన చెడు హృదయం ఆయనకి ఇవ్వద్దు. అటువంటి హృదయాలు దేవుడు మారుస్తాడండి. మనం అనుకుంటాము ఎలాగున్నా సరే వచ్చి ప్రార్థన చేసేత దేవుడు వింటాడులే, మనం ఎటువంటి పనులు చేసినా కానీ అనుకుంటాం, కానీ ఆ ప్రార్థన దేవుడు ఆలకించడండి. మన శుద్ధ హృదయం, యథార్థమైన హృదయంతో మనం దేవుని ప్రార్థించాలి. అప్పుడే మన కార్యాలన్నీ కూడా దేవుడు సఫలపరుస్తాడు. ఆయన తీరుస్తాడు మన అవసరతలన్నీ కూడా. మనం ఎప్పుడు కూడా మన కార్యాలు జరగాలంటే మనం మంచి మనస్తత్వంతో, శుద్ధ హృదయంతో ఆయన్ని ప్రార్థించాలి. ఆయన కృప మన మీద ఉంటుంది ఇప్పుడు కూడా. కానీ మనం మనసు కూడా యథార్థత ఉంటేనే కదా ఆయన కూడా చూస్తాడు కదా. ఆయన మన మనసు ఎటువంటిదో ఆయన అన్నీ చూస్తూ ఉన్నాడు. ఆయన ఎందుకంటే ఆయన చూస్తలేదు, ఎవరు చూస్తలేదు కదా అని మనం అనుకుంటూ ఉంటామండి. కానీ ఆయనకి సర్వం తేటగా కనిపిస్తుంది. ఆయన ఎక్కడో ఉన్నాడులే, చూడలే అని మనం ఎన్నో తప్పులు చేస్తా, ఎన్నో రకాలుగా మాట్లాడుతూ ఉంటాం. కానీ దేవుడు సమస్తం కూడా చూస్తున్నాడు. ఆయనకు మరిగేంది ఏది కూడా లేదు. ఎందుకంటే మనం ఎప్పుడు కూడా దేవుని యందు భయభక్తులుగా, దేవునికి మనం ఎలా ఉండాలంటే ఇష్టలుగా ఉండాలి. మనం ఆయనకి ఇష్టలుగా ఉంటేనే కదండి. మనం ఎప్పుడైతే యథార్థ హృదయంతో, ఆయన మంచి హృదయంతో మనం ఆయనకు ప్రార్థిస్తామో ఆ ప్రార్థన ఆయన వింటాడు. మనం ఎప్పుడు కూడా మనం ప్రార్థన చేసినప్పుడు మన జవాబు రాలేదంటే మనం ఎలాగున్నామో ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలండి. మనకు తెలుస్తుంది కదా, మనకు సాక్షి మనకు చెప్పేస్తుంది. మనం ఎలాగున్నాగో, నువ్వు నువ్వు ఇది చేస్తున్నావు, అది చేస్తున్నావు అని మన మనసే చెప్పేస్తూ ఉంటుంది. ఎందుకంటే పరిశుద్ధాత్మ మనలో ఉన్నప్పుడు ఏ తప్పు చేసినా ఏదైనా మన మనసాక్షి మనకి గద్దింతూ ఉంటుంది. అలాగే పరిశుద్ధాత్మ ఒకవేళ లేకపోయినా మీలో ఒక్కొక్కరికి ఉంటుంది, ఒక్కొక్కరికి ఉండదు. కానీ మనసాక్షి మాత్రం అది కంపల్సరిగా మనల్ని గద్దిస్తూ ఉంటుంది. ఇదిగో ఈ తప్పు చేసావు, ఇది చేసావు, వచ్చేసా అని. అందుకని మనం ఎప్పుడు కూడా యథార్థ హృదయంతోనే దేవుని ప్రార్థించాలి. ఆయన కార్యాలు మనం పొందుకోవాలి. ప్రతి విషయంలో దేవుని ముందు పెట్టండి. ఆయన మీ కార్యాలు జరిగిస్తాడు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.